ఓకే, యూరోపియన్ రాక్లో మనకి బ్రిటిష్ తర్వాత నెక్స్ట్ మనం చూడబోతున్నది డచ్ వార్ గురించి. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. అదే బ్రిటిష్ వార్ కంటే ముందే డచ్ వారు వచ్చారు, కానీ డచ్ వారు కంపెనీ ఏర్పాటు మాత్రం 1602లో చేశారని చెప్పేసి అంటాం. యాక్చువల్గా పోర్చుగీస్ వారు మొదటిగా భారతదేశం నుంచి మన సుగంధ ద్రవ్యాలను ఇతర సరుకుల్ని యూరోప్కి తీసుకుని వెళ్ళి యూరోప్లో అనేక దేశాలకి అమ్మేవారు. అయితే అట్లా పోర్చుగీస్లో ఒక పాలకుడు ఫిలిప్ అనేవాడు వస్తాడు. ఆ ఫిలిప్ అనేవాడు డచ్ వారిపైన నిషేధం విధిస్తాడు. ఈ యొక్క భారతదేశం నుంచి తీసుకొస్తున్నటువంటి సరుకుల్ని డచ్ వారికి అమ్మకూడదు అని చెప్పి నిషేధం విధిస్తాడు. అయితే ఆ తర్వాత ఈ డచ్ వారు భారతదేశంతో నేరుగా వర్తకం చేయడం ప్రారంభిస్తారు. ఓకే, అలాగా డచ్ వారు భారతదేశంకి వచ్చిన తర్వాత 1602లో కంపెనీ ఏర్పాటు చేస్తారు. ఆ 1602లో ఏర్పాటు చేసినటువంటి ఆ కంపెనీ విఓసి అని చెప్పి అంటాం. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని అంటారు విఓసి. ఓకే, ఇప్పుడు మీరు బ్రిటిష్ తర్వాత నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టాల్సింది డచ్ అని చెప్పానండి. ఆ డచ్కి సంబంధించి మనకి ఇయర్ బేస్గా ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఫస్ట్ వన్, డచ్ అంటే మీకు తెలిసిందే నెదర్లాండ్స్ లేదా హాలాండ్. సో డచ్ అంటే ఎవరు వీళ్ళు అంటే నెదర్లాండ్స్ అంటే హాలాండ్ అని చెప్పేసి అంటారు. ఓకే, డచ్ అంటే నెదర్లాండ్స్ లేదా హాలాండ్ అని చెప్పేసి అంటాం. ఓకే, ఇప్పుడు ఈ నెదర్లాండ్స్ లేదా హాలాండ్, ఈ డచ్ దేశస్తులు మన భారతదేశంతో వర్తకం చేయడం కోసం డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1602లో ఏర్పాటు చేస్తారు. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, దీన్ని అంటారు విఓసి అంటారు. విఓసి ఫుల్ ఫామ్ వీరీ నీడ్స్ ఆస్టిన్ డిచ్ కంపెనీ అని చెప్పేసి అంటారు. సో వీరీ నీడ్స్ ఆస్టిన్ డిచ్ కంపెనీ అని చెప్పేసి అంటాం విఓసి. దాని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పేసి. అయితే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేసింది జేవి ఓల్డెన్ బార్న్వెల్డ్ అనేవాడు ఏర్పాటు చేశాడు. సో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఏర్పాటు చేసినటువంటి ఆ వ్యక్తి పేరు జేవి ఓల్డెన్ బార్న్వెల్డ్ అనేవాడు ఈ యొక్క డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని 1602లో ఏర్పాటు చేస్తాడు. అయితే ఆ తర్వాత భారతదేశంలో ఒక వర్తక స్థావరం నిర్మించుకోవడం కోసం అప్పుడు గోల్కొండ రాజు అయినటువంటి మొహమ్మద్ కులీ కుతుబ్ షాని కలుస్తారు. మొహమ్మద్ కులీ కుతుబ్ షా ఈ డచ్ వాళ్ళకి పర్మిషన్ ఇస్తాడు మచిలీపట్నంలో స్థావరం నిర్మించుకోవడానికి. ఆ విధంగా డచ్ వారి యొక్క తొలి స్థావరం 1605లో నిర్మించబడింది. 1605 నెక్స్ట్ 1605లో మచిలీపట్నంలో డచ్ యొక్క స్థావరం నిర్మించబడింది. దానికి అనుమతి ఇచ్చిన వాడు మొహమ్మద్ కులీ కుతుబ్ షా అని చెప్పేసి అంటాం. మొహమ్మద్ కులీ కుతుబ్ షా డచ్ వాళ్ళకి 1605లో పర్మిషన్ ఇచ్చాడు మచిలీపట్నంలో స్థావరం నిర్మించుకోవడానికి. అయితే ఈ మచిలీపట్నం స్థావరాన్ని ప్రత్యేకంగా నిర్మించిందంటే వాడెంగెన్. సో డచ్ వాడు ఎవరు ఈ మచిలీపట్నం స్థావరం నిర్మించిందంటే ఆయన పేరు వాడెంగెన్ అనేవాడు ఈ మచిలీపట్నం స్థావరాన్ని నిర్మాణం చేస్తాడు 1605లో ఈ మొహమ్మద్ కులీ కుతుబ్ షా అనుమతితో. ఇది 1605. నెక్స్ట్ డచ్ వారికి మన యొక్క కోరమండల్ తీరంలో అతి ముఖ్యమైనది పులికాట్ అని చెప్పి అంటాం. యాక్చువల్గా తూర్పులో మనకి తమిళనాడు నుంచి ఈ యొక్క దక్షిణ ఆంధ్ర ప్రాంతం కోరమండల్ అని చెప్పేసి అంటారు. దానిపైనది సర్కార్ తీరం అని చెప్పేసి అంటాం. అయితే ఇప్పుడు తూర్పు తీరంలో ఇంకొక ప్రముఖ ప్లేస్ ఈ డచ్ వాళ్ళకి ఏమిటి అంటే ఈ పులికాట్ అని చెప్పేసి అంటారు. ఈ పులికాట్ స్థావరం 1610లో నిర్మిస్తారు. ఈ 1610లో నిర్మించింది వాన్ రీడ్ అని చెప్పేసి అంటాం. ఈ వాన్ రీడ్ అనేవాడు ఈ యొక్క పులికాట్ స్థావరాన్ని నిర్మించాడు 1610లో. 1605లో మచిలీపట్నం స్థావరం నిర్మించింది వాడెంగెన్. 1610లో పులికాట్ నిర్మించింది వాన్ రీడ్ అని చెప్పేసి అంటారు. అయితే ఈ పులికాట్ ప్రత్యేకత ఏమిటి అంటే ఈ పులికాట్ డచ్ వాళ్ళకి మొదటి హెడ్ క్వార్టర్. ఇది 1690 వరకు డచ్ యొక్క ప్రధాన కేంద్రం. 1690 వరకు డచ్ యొక్క ప్రధాన కేంద్రం ఏమిటి అంటే పులికాట్ అని చెప్పేసి అంటారు. అదే 1690లో ఈ డచ్ హెడ్ క్వార్టర్ నాగాపట్నంకి మార్చబడింది. 1690లో డచ్ హెడ్ క్వార్టర్ ఎక్కడికి మారింది అంటే నాగాపట్నంకి మారింది. 1690కి ముందు డచ్ హెడ్ క్వార్టర్ ఏది అంటే పులికాట్ అని చెప్పేసి అంటాం. సో 1610 పులికాట్, ఇది 1690 వరకు కూడా డచ్కి హెడ్ క్వార్టర్గా ఉంది. 1690లో డచ్ హెడ్ క్వార్టర్ కాస్త మారింది తమిళనాడులో ఉన్నటువంటి నాగాపట్నం అని చెప్పేసి అంటారు. అయితే ఇప్పుడు ఈ డచ్ వాళ్ళకి సంబంధించి ప్రముఖ అంశం అంటే వాళ్ళ స్థావరాలే. డచ్ వాళ్ళకి సంబంధించి ప్రముఖ అంశాలు వాళ్ళ స్థావరాలు.
ఆ స్థావరాలు మనం ఆల్రెడీ చూసింది 1605 మచిలీపట్నం మొహమ్మద్ కూలీ కుతుబ్ షా అనుమతితో నిర్మాణం చేస్తారు. అది నిర్మించింది వాడంగెన్ అని చెప్పేసి అంటాం, వాడంగెన్. 1610లో పులికాట్, ఇది కూడా మొహమ్మద్ కూలీ కుతుబ్ షా కాలమే. వాన్ రీడ్ అనేవాడు నిర్మాణం చేస్తాడు. ఆ తర్వాత అనేక ఇతర స్థావరాలు ఈ డచ్ వాళ్ళకి. అలా పశ్చిమ తీరం, గుజరాత్ పశ్చిమ తీరం 1616లో సూరత్ స్థావరాన్ని నిర్మిస్తారు, సూరత్. 1641లో భీమిలి. ఇప్పటికీ కూడా ఆంధ్రాలో విశాఖపట్నం పైన భీమిలిలో డచ్ క్లాక్ టవర్ అని చెప్పేసి ఉంటుంది, క్లాక్ టవర్, డచ్ సిమిటరీ అని చెప్పేసి ఉంటుంది. సో భీమిలి అది మున్సిపాలిటీగా, కార్పొరేషన్గా కూడా మారింది ఆ డచ్ కాలంలో అని చెప్పేసి అంటాం. 1641 భీమిలి. నెక్స్ట్ 1645 కరాయికల్, తమిళనాడులో ఉంది కరాయికల్. ఈ సూరత్ గుజరాత్లో ఉంది, భీమిలి ఏపీలో ఉంది, ఈ కరాయికల్ తమిళనాడులో ఉంది. నెక్స్ట్ 1653లో చిన్సురా, ఇది వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్లో ఉంది, చిన్సురా అని చెప్పేసి అంటాం. ఈ చిన్సురాకి ఇంకొక పేరు బేదారా అని చెప్పేసి అంటారు. చిన్సురాకు ఇంకొక పేరు బేదరా. నెక్స్ట్ ఇదే 1653లో డచ్ వారి ఇంకొక స్థావరం వచ్చింది, అది కోచిలో వచ్చింది, కేరళ అని చెప్పేసి అంటాం, కేరళ. నెక్స్ట్ 1658లో నాగపట్నం వస్తుంది, నాగపట్నం తమిళనాడు. 1690 నుంచి ఇది హెడ్ క్వార్టర్. డచ్ వారు భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినంత వరకు కూడా డచ్ యొక్క హెడ్ క్వార్టర్గా ఏమి ఉంది అంటే ఈ నాగపట్నం ఉంది అని చెప్పాను, అంటే 1690 నుండి. మరి 1690కి ముందు హెడ్ క్వార్టర్ ఏది అంటే అది పులికాట్ అని చెప్పేసి అంటాం. 1690కి ముందు పులికాట్, 1690 నుండి నాగపట్నం, చివరి వరకు నాగపట్నం. ఒకసారి మన గతంలో గ్రూప్స్ అడిగినటువంటి బిట్ ఇది. సింప్లీ డచ్ ప్రధాన కేంద్రం ఏది అన్నాడు. డచ్ ప్రధాన కేంద్రం ఈ నాగపట్నం. ఒకవేళ వాడు మొదటిలో డచ్ హెడ్ క్వార్టర్ ఏది అంటే పులికాట్, లేదా 1690 వరకు డచ్ హెడ్ క్వార్టర్గా వ్యవహరించిన ప్లేస్ ఏది అంటే పులికాట్. అవేమీ మెన్షన్ చేయకుండా సింప్లీ డచ్ హెడ్ క్వార్టర్ ఏది అంటే నాగపట్నం అని చెప్పాను. చివరి వరకు ఉన్నది నాగపట్నం కాబట్టి నాగపట్నం డచ్ హెడ్ క్వార్టర్. 1690కి ముందు మాత్రం పులికాట్ అని చెప్పేసి అంటాం. ఇవి డచ్ యొక్క ప్రముఖ స్థావరాలు అని చెప్పేసి అంటారు. ఇక నెక్స్ట్ వస్తే డచ్ వారికి సంబంధించి కొన్ని ప్రముఖ కోటలు ఉన్నాయి. ఆ కోటల యొక్క పేర్లు మనం చూస్తే అప్పుడప్పుడు మనకి కోట పేరు ఇచ్చి ఈ కోట ఎక్కడ ఉంది అని చెప్పేసి అడుగుతుంటారు. సో కాబట్టి కొన్ని ప్రముఖ కోటలు, వాటి పేర్లు ఎక్కడ ఉన్నాయి అనేది గుర్తుపెట్టాలి మనం. అలా డచ్ వారి యొక్క ప్రముఖ కోటలు మనం చూస్తే ఈ ఫోర్ట్ గెల్రియా అని చెప్పేసి ఒకటి ఉంటుంది, ఫోర్ట్ గెల్రియా. ఈ ఫోర్ట్ గెల్రియా అనేది పులికాట్లో ఉంది, మన ఆంధ్రప్రదేశ్. మన ఏపీలో పులికాట్లో డచ్ వాళ్ళు నిర్మించిన కోటను ఏమంటారు అంటే ఫోర్ట్ గెల్రియా అని చెప్పేసి అంటారు. ఇది మన ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఇది. అంటే తెలుగువారి మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ బేస్ మీదగా చూస్తే ఫోర్ట్ గెల్రియా ఎక్కడ ఉంది అని చెప్పి అడగవచ్చు. ఫోర్ట్ గెల్రియా ఉంది, పులికాట్ అని చెప్పేసి అంటాం. డచ్ యొక్క 1690 వరకు హెడ్ క్వార్టర్ అది. నెక్స్ట్ వస్తే ఫోర్ట్ డేవిడ్. గతంలో మనం చూసాం సెయింట్ డేవిడ్ బాంబేలో ఉంది. అది పోర్చుగీస్ నుంచి బ్రిటిష్కి కట్నంగా ఇవ్వబడింది అని చెప్పి అన్నాం సెయింట్ డేవిడ్. ఇది ఫోర్ట్ డేవిడ్గా ఫేమస్. ఇది దేవసంపట్నం అని చెప్పి అంటాం, తమిళనాడు, నథింగ్ బట్ నాగపట్నం. సో దేవసంపట్నం, ఈ నాగపట్నంలో ఉన్నటువంటి ఈ కోటని అంటారు ఫోర్ట్ డేవిడ్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ వస్తే ఫోర్ట్ గెస్టవాస్. ఈ ఫోర్ట్ గెస్టవాస్ అనేది చిన్సురా, బేదరా అని చెప్పేసి అన్నాం. ఈ ఫోర్ట్ గెస్టవాస్ అనేది వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి చిన్సురా ప్లేస్లో ఉంది. ఇవి 3 ప్రముఖ ఫోర్ట్స్. ఫోర్ట్ గెల్రియా పులికాట్లో ఉంది, ఫోర్ట్ డేవిడ్ దేవసంపట్నంలో ఉంది, ఫోర్ట్ గెస్టవాస్ అనేది చిన్సురాలో ఉంది అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ వస్తే ఒక డచ్ ఫ్యాక్టరీ యజమాని, డచ్లో ఒక ఫేమస్ ఇండస్ట్రియలిస్ట్గా ఫేమస్ అయిన ఒక ప్రఖ్యాత ఇండస్ట్రియలిస్ట్ డచ్ ప్రాంతంలో, ఆయన పేరు ఫ్రాన్సిస్కో పాల్సెట్ అని చెప్పేసి అంటారు, పాల్సాట్. ఈ ఫ్రాన్సిస్కో పాల్సాట్ అనేప్పుడు డచ్ ఒక గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్. ఇతను మన మొఘల్ ఆస్థానంకి వస్తాడు, జహాంగీర్ని కలిశాడని చెప్పేసి అంటారు. జహాంగీర్ని కలిశాడు, భారతదేశంలో వర్తకంకి సంబంధించి ఆయన చర్చించాడు అని చెప్పేసి అంటాం. సో ఇది కూడా ఎక్స్పెక్టెడ్ బిట్లో ఒక బిట్ మనకి. ఎవడా డచ్ ఒక పారిశ్రామికవేత్త మొఘల్ ఆస్థానం, జహాంగీర్ ఆస్థానంకి వచ్చాడు అని చెప్పేసి, ఆయన పేరు ఫ్రాన్సిస్కో పాల్సాట్ అనేవాడు జహాంగీర్ ఆస్థానంకి వచ్చాడు అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ వస్తే ఈ యొక్క కోరమండల్ తీరం అని చెప్పి అంటున్నాం కదా, మన తూర్పు తీరం కోరమండల్ తీరం.
అక్కడ డచ్ దేశస్తులు ప్రధానంగా కొనుగోలు చేసి ఎగుమతి చేసింది ఏంటంటే దాన్ని సురేకారం అని చెప్పేసి అంటారు. సురేకారం. సో కోరమండల్ తీరం నుంచి డచ్ దేశస్తులు ప్రధానంగా ఎగుమతి చేసింది ఏమనేది ఫేమస్ బిట్, ఇది సురేకారం. సురేకారం అనేది ఈ డచ్ దేశస్తులు ప్రధానంగా ఎగుమతి చేశారు అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ వస్తే ఈ యొక్క డచ్ వారు మన భారతదేశ వర్తకం కంటే ఇండోనేషియా వర్తకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఇండోనేషియాలోనే వీళ్ళ పట్టు కూడా బాగా ఉంది అని చెప్పేసి అంటారు. అందువల్ల మన భారతదేశంలో డచ్ దేశస్తులకు సంబంధించి ప్రముఖ ఈ గవర్నర్లకు సంబంధించి పెద్ద సమాచారం ఏమీ లేదు. ఎందుకంటే వీళ్ళు ప్రముఖంగా ఇండోనేషియాతో వర్తకం చేస్తారు, ఇండోనేషియాతో అధికంగా. మన భారతదేశంతో కంపేర్ చేసినప్పుడు ఇండోనేషియాతో ఎక్కువగా. ఇండోనేషియాలో బటావియా అని చెప్పి ఒక ప్లేస్, బటావియా. ఈ బటావియా అనేది వాళ్ళ యొక్క హెడ్ క్వార్టర్. ఇండోనేషియాలో సుగంధ ద్రవ్యాలు బాగా తీసుకునేవారు అట ఈ యొక్క డచ్ దేశస్తులు. అది బటావియా హెడ్ క్వార్టర్గా పెట్టుకుని వాళ్ళు వర్తకం చేస్తారు. అందువల్ల ఇండోనేషియాలో డచ్ వారి యొక్క వర్తకాన్ని బటావియన్ పేరు మీదుగా బటావియన్ వర్తకం అని చెప్పేసి అంటారు. మన భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలన చేస్తారు. బ్రిటిష్ వారు వర్తకం చేయడానికి వచ్చారు, తర్వాత మన దేశాన్ని ఆక్రమణ చేసి పరిపాలన ఎట్లా చేశారో సేమ్ అదేవిధంగా డచ్ వాళ్ళు ఇండోనేషియాలో స్థిరపడి ఇండోనేషియాని ఆక్రమణ చేసి ఇండోనేషియాని పరిపాలన చేస్తారు వాళ్ళు, ఈ డచ్ దేశస్తులు. ఓకే, అలా ఇండోనేషియాలో బటావియా వాళ్ళ హెడ్ క్వార్టర్, వీళ్ళ వర్తకాన్ని బటావియా వర్తకం అని చెప్పేసి అనేవారు అప్పట్లో. నెక్స్ట్ ఇండోనేషియాలో ఈ బ్రిటిష్ వారు డచ్ వాళ్ళని దెబ్బ కొట్టడానికి బాగా ప్రయత్నం చేస్తారు. లాంగ్ బ్యాక్ 1623 ఫిబ్రవరిలో ఈ యొక్క బ్రిటిష్ వారు పోర్చుగీస్ ప్లస్ జపాన్, పోర్చుగీస్ అండ్ జపాన్తో కలిసి బ్రిటిష్ ఏం చేస్తారు అంటే ఈ ఇండోనేషియాలో అంబోయానా అని చెప్పి ఒక ప్లేస్ ఉంది. అంబోయానాలో డచ్ యొక్క పెద్ద కోట ఉంది. ఆ డచ్ కోట, అంబోయానాలో ఉన్న డచ్ కోటను ఆక్రమణ చేయడానికి బ్రిటిష్, జపాన్ అండ్ పోర్చుగీస్ వాళ్ళు ప్రయత్నం చేస్తారు, అటాక్ చేస్తారు. కానీ డచ్ దేశస్తులు వీళ్ళ ముగ్గురి అటాక్ని సమర్థవంతంగా తిప్పికొడతారు. ఆ క్రమంలో కొంతమంది బ్రిటిష్ వాళ్ళని, జపాన్ వాళ్ళని, పోర్చుగీస్ వాళ్ళని బంధిస్తారు ఈ డచ్ వాళ్ళు. అప్పుడు 1623 ఫిబ్రవరిలో ఈ యొక్క డచ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 3 దేశాలకి చెందినటువంటి సైనికుల్ని ఉరి తీస్తారు. అలా 10 మంది ఆంగ్లేయుల్ని, 9 మంది జపాన్ దేశస్తుల్ని, ఒక పోర్చుగీసు సైనికుల్ని, 10 మంది బ్రిటిష్ సైనికులు, 9 మంది జపాన్ వాళ్ళు అండ్ ఒక పోర్చుగీస్ వారు. వీళ్ళని ఏం చేస్తారు డచ్ వాళ్ళు అంటే అంబోయానా దగ్గర ఉరి తీస్తారు. దీన్ని చరిత్రలో ఏమని అంటే అంబోయానా హత్యాకాండ అని చెప్పేసి అంటారు. అంబోయానా హత్యాకాండ. ఈ అంబోయానా హత్యాకాండ ఎప్పుడు జరిగింది అన్నది బిట్, అది 1623. అంబోయానా హత్యాకాండ చేసింది ఎవరంటే డచ్ వాళ్ళు. అంబోయానా ఎక్కడ ఉందంటే ఇండోనేషియా అని చెప్పేసి అంటారు. ఓకే, ఇది డచ్కి సంబంధించిన కొన్ని ప్రముఖ అంశాలు. ఇక డచ్ యొక్క ప్రత్యేకతలు అంటే మన ఆంధ్ర ప్రాంతంలో వీళ్ళు మొదటిగా స్థిరపడ్డారు 1605లోనే మచిలీపట్నంలో స్థావరం నిర్మించుకొని. అప్పుడు గోల్కొండ పాలకులు అని చెప్పేసి అంటాం. అదే ఆ సమయంలో ఈ యొక్క డచ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ గోల్కొండ పాలకుల నుంచి సొంతంగా నాణ్యాలు ముద్రణ చేసుకునే హక్కుల్ని పొందుతారు. ఆ విధంగా ఆంధ్ర ప్రాంతంలో మొదటిగా నాణ్యాలు ముద్రణ చేసుకోవడానికి అనుమతి పొందిన యూరోపియన్ దేశస్తులు ఎవరంటే ఈ యొక్క డచ్ వాళ్ళు అని చెప్పేసి అంటారు. సో ఆంధ్రాలో మొదటిగా నాణ్యాలు ముద్రించే హక్కులు పొందారు మన గోల్కొండ పాలకుల నుంచి ఎవరు అంటే డచ్ అని చెప్పేసి అంటారు. ఓకే, చివరిగా ఈ డచ్ వారు భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు, ఇండోనేషియాలో సెటిల్ అయ్యారని చెప్పేసి అంటాం. భారతదేశ వర్తకాన్ని స్వస్తి పలుకుతారు. అదే చివరికి ఏ విధంగా డచ్ వాళ్ళు భారతదేశాన్ని విడిచిపెట్టిపోతారంటే ఒక యుద్ధంలో ఓడిపోయిన తర్వాత. ఆ యుద్ధమే ప్రఖ్యాత యుద్ధం చిన్సురా యుద్ధం లేదా బేదరా యుద్ధం అని చెప్పేసి అంటాం. ఇది 1759లో జరుగుతుంది. 1759 చిన్సురా ఆర్ బేదరా యుద్ధం. ఈ 1759 చిన్సురా ఆర్ బేదరా పశ్చిమ బెంగాల్లో ఉంది. ఈ యుద్ధంలో అప్పుడు బెంగాల్కి బ్రిటిష్ గవర్నర్, దానికి 2 సంవత్సరాల ముందే 1757లో ఈ ప్లాసీ యుద్ధం జరిగింది. ప్లాసీ యుద్ధం జరిగిన తర్వాత ఈ బెంగాల్ ఆల్మోస్ట్ బ్రిటిష్ గుప్పెట్లోకి వచ్చేస్తుంది. అప్పుడు బెంగాల్కి గవర్నర్గా 1759లో ఎవరున్నాడు అంటే రాబర్ట్ క్లైవ్ ఉంటాడు. ఇప్పుడు ఈ రాబర్ట్ క్లైవ్ ఈ బెంగాల్లో చిన్సురా అనే ప్లేస్లో డచ్ వారిని ఓడించి అనేక మంది డచ్ వాళ్ళని నరమేధం చేసేసాడు అని చెప్పేసి అంటారు. ఆ తర్వాత డచ్ వాళ్ళు భారతదేశంలో ఉన్న మొత్తం స్థావరాలకి స్వస్తి పలికి ఇండోనేషియాకి వెళ్ళిపోయారని చెప్పేసి అంటారు. అదే ఆ చిన్సురా యుద్ధంలో బ్రిటిష్ యొక్క గవర్నర్ ఎవడు అంటే రాబర్ట్ క్లైవ్ అని చెప్పేసి అంటాం. బెంగాల్లో బ్రిటిష్ గవర్నర్ ఎవడంటే రాబర్ట్ క్లైవ్. ఈ రాబర్ట్ క్లైవ్ అనే గవర్నర్గా ఉన్నాడు.
అదే క్షేత్రస్థాయిలో యుద్ధ భూమిలో బ్రిటిష్ సైన్యాన్ని నడిపినటువంటి బ్రిటిష్ కమాండర్, ఆయన పేరు ఫ్రాన్సిస్ ఫోర్డ్ అని చెప్పేసి అంట, బ్రిటిష్ కమాండర్ ఈయన. ఈ బ్రిటిష్ కమాండర్ యుద్ధ భూమిలో ఈ చిన్సురాలో సైన్యాన్ని నడిపింది ఎవరంటే ఆయన పేరు ఫ్రాన్సిస్ ఫోర్డ్ అని చెప్పేసి అంటాం. మరి ఓడిపోయినటువంటి ఆ డచ్ కమాండర్ ఎవడు అంటే జేబీ రస్సల్ అని చెప్పేసి అంటారు. ఓకే, బ్రిటిష్ కమాండర్ ఫ్రాన్సిస్ ఫోర్డ్ అండ్ డచ్ కమాండర్ అంటే జేబీ రస్సల్ అని చెప్పేసి అంటాం. సో 1759 చిన్సురా యుద్ధం. ఈ 1759 చిన్సురా యుద్ధంలో ఓడిపోయిన తర్వాత ఈ డచ్ వారు భారతదేశాన్ని విడిచిపెట్టి పూర్తిగా ఇండోనేషియాకి వెళ్ళిపోయారు అని చెప్పేసి అంటాం. చిన్సురా యుద్ధంలో పరాజయం పాలైనటువంటి వారు డచ్ వారు జేబీ రస్సల్, విజయం సాధించినటువంటి వారు బ్రిటిష్ ఫ్రాన్సిస్ ఫోర్డ్ అని చెప్పేసి అంటున్నాం. అయితే ఇక్కడ జేబీ రస్సల్కి అప్పుడు ఈ చిన్సురా యుద్ధంలో సహాయం చేస్తాడు అప్పుడు బెంగాల్లో ఉన్నటువంటి నవాబ్. ఆ బెంగాల్ నవాబ్ మీర్ జాఫర్ అని చెప్పేసి అంటాం. ఈయన బెంగాల్ నవాబ్ మీర్ జాఫర్, ఇతను జేబీ రస్సల్కి సహాయం చేశాడు, కానీ ఇది ఓటమి పాలు అయ్యాడు. ఈ మీర్ జాఫర్ గతంలో 1757 ప్లాసీ యుద్ధంలో అప్పుడు సిరాజుద్దౌలాని ఓడించడంలో కీ రోల్ ప్లే చేసినటువంటి సిరాజుద్దౌలా యొక్క సైన్యాధిపతి మీర్ బక్షి ఈ మీర్ జాఫర్. 1757 ప్లాసీ యుద్ధం తర్వాత బెంగాల్కి నవాబ్ అయినటువంటి మీర్ జాఫర్ తర్వాత కాలంలో బ్రిటిష్ వారితో విభేదాలు అవి ఏర్పడతాయి. సో దాంతో ఈ మీర్ జాఫర్ ఏం చేశాడు, జేబీ రస్సల్ డచ్ వాళ్ళకి సహాయం చేశాడు, కానీ డచ్ వాళ్ళు ఓటమి పాలు అయ్యారు. సో ఇది డచ్కి సంబంధించి. తర్వాత డచ్ వాళ్ళు ఇండోనేషియాలో ఉంటారు, ఇండోనేషియాని నెమ్మదిగా ఆక్రమణ చేస్తారు, ఇండోనేషియాని పరిపాలన చేస్తారు అని చెప్పేసి అంటాం. సో దీంతో మనకి డచ్ కంప్లీట్ అయిపోయింది. మనం ఇప్పుడు నెక్స్ట్ చూడబోతున్నాం డేన్స్. సో డేన్స్ అంటే డెన్మార్క్ అని చెప్పేసి అంటాం. డెన్మార్క్, కోపెన్హేగన్. ఓకే, ఈ డెన్మార్క్ వాళ్ళు 1616లో డేన్స్ కంపెనీ అని చెప్పేసి అంటాం. అయితే ఇది కూడా అన్రికగ్నైజ్డ్ కంపెనీ. ఇన్ఫ్యాక్ట్ స్పెషల్గా అఫీషియల్గా ఒక డేన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటూ అఫీషియల్గా పెద్దగా ఏమి లే. సో 1616లో వీళ్ళ కార్యకలాపాలు ప్రధానంగా స్టార్ట్ అయ్యాయని చెప్పేసి అంటాం, డేన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఓకే, వీళ్ళ హెడ్ క్వార్టర్, డేన్స్ వాళ్ళ హెడ్ క్వార్టర్ సేరంపూర్ అని చెప్పేసి అంటారు. సేరంపూర్, ఇది వెస్ట్ బెంగాల్. 1676లో ఈ యొక్క సేరంపూర్ స్థావరం అనేది నిర్మించబడింది, వెస్ట్ బెంగాల్ ఉంది. కానీ దానికంటే ముందే వీళ్ళు తమిళనాడులో ట్రాంకోబార్లో స్థావరాన్ని నిర్మించారు 1620లో. సో 1620లో ట్రాంకోబార్ తమిళనాడు నిర్మాణం జరిగింది. 1676లో సేరంపూర్ నిర్మాణం జరిగింది. కానీ వీళ్ళకి హెడ్ క్వార్టర్ ఏదంటే సేరంపూర్ వెస్ట్ బెంగాల్. ఇది ఒక ఇంపార్టెంట్ బిట్. డేన్స్ హెడ్ క్వార్టర్ ఏంటనేది బిట్ అడుగుతాడు అంతే. డేన్స్ హెడ్ క్వార్టర్ సేరంపూర్ వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ వస్తే ఈ డేన్స్ వాళ్ళు మన భారతదేశంతో పెద్దగా వర్తకం చేయలే, చైనాతో అధికంగా వర్తకం చేస్తారు. అంటే భారతదేశంలో ఉంటూ చైనాతో వర్తకం చేశారు అని చెప్పేసి అంటారు. మరి భారతదేశంలో ప్రధానంగా ఏం చేశారంటే క్రైస్తవ మిషనరీ కార్యకలాపాలు చేస్తారు. మన భారత్లో ప్రధానంగా క్రైస్తవ మిషనరీ కార్యకలాపాలు వీళ్ళు చేపట్టారు. అయితే వీళ్ళు బ్రిటిష్ వారికి పెద్దగా ప్రతిఘటన ఏమీ చేయలేదు. అందువల్లనే భారతదేశంలో కొంచెం ఎక్కువ కాలం ఉండగలిగారు ఈ యొక్క డేన్స్ వారు. అయితే చివరికి డేన్స్ వాళ్ళు భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అయితే డేన్స్ వాళ్ళు భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అది ఎలా అంటే తమ స్థావరాలు సేరంపూర్ అండ్ ట్రాంకోబార్ అని చెప్పి ఉన్నాయి కదా ఈ రెండు స్థావరాలని బ్రిటిష్ వాళ్ళకి అమ్మేసి వెళ్ళిపోతారు. సేరంపూర్ ట్రాంకోబార్ ప్రాంతాలని అమ్మేసి వెళ్ళిపోతారు. అది ఎప్పుడంటే 1845లో అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఆయన పేరు హార్డింజ్ 1 అని చెప్పేసి అంటాం. సో 1845లో అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ హార్డింజ్ 1 ఇతను 120 లక్షల రూపాయలు, 1.2 crores, 120 లక్షల రూపాయలకి ఈ సేరంపూర్ అండ్ ట్రాంకోబార్ ప్రాంతాలను కొనుగోలు చేస్తాడు ఈ హార్డింజ్ 1 1845. దాంతో డేన్స్ వాళ్ళు భారతదేశాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతారు. సో డేన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1616 అని చెప్పి అంటాం, కానీ అది అంతగా రికగ్నైజ్డ్ కాదు. అదే వీళ్ళ హెడ్ క్వార్టర్స్ సేరంపూర్ వెస్ట్ బెంగాల్ అని చెప్పి అంటాం. వీళ్ళది ఇంకొక స్థావరం ఉంది ట్రాంకోబార్ అని చెప్పేసి అంటాం. వీళ్ళు భారతదేశంలో ఉంటూ చైనాతో అధికంగా వర్తకం చేశారు అని చెప్పి అంటాం. మరి భారతదేశంలో ప్రధానంగా చేసింది అంటే క్రైస్తవ మిషనరీ కార్యకలాపాలు అని చెప్పి అంటారు. చివరికి వీళ్ళు భారతదేశం విడిచిపెట్టి వెళ్తారు. 1845లో తమ రెండు స్థావరాలు సేరంపూర్ అండ్ ట్రాంకోబార్లను ఈ హార్డింజ్ 1కి 120 లక్షల రూపాయలకి అమ్మేసి, దీంతో డేన్స్ ఎండ్. ఇప్పుడు వస్తారు ఫైనల్గా ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ.